హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. వెల్కమ్ టు స్లో లివింగ్. నా పీస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ డేని నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను. మీలో చాలామందికి నచ్చింది, మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మన డేని పాజిటివ్గా ఎర్లీ అవర్స్లో స్టార్ట్ చేయాలంటే నైట్ రొటీన్ పర్ఫెక్ట్గా ఉండాలి. దీనికి సంబంధించి నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మన వ్యూయర్స్కి షేర్ చేయబోతున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా డౌన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఎంత సాఫ్ట్గా ఉందంటే పిండిని కలపడానికి ఓన్లీ సాల్ట్ అండ్ వాటర్ని మాత్రమే యూజ్ చేశాను. రీసెంట్గా కిచెన్లోకి న్యూ కుక్వేర్ని తీసుకున్నాను. రెసిపీ వీడియోలో నేనేం తీసుకున్నానో షేర్ చేశాను. మేబీ మోస్ట్లీ చాలామంది చూసుండకపోవచ్చు. నేను తీసుకున్న ఈ ఇండస్ వ్యాలీ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ఫినిషింగ్ గురించి కానీ క్వాలిటీ గురించి కానీ స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ వ్యాలీ కుక్వేర్ని 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫుడ్ మనకు ఎక్కడ కూడా మాడకుండా అడుగంటకుండా అట్ ద సేమ్ టైం టేస్టీగా, వీటన్నింటితో పాటు మన కుకింగ్ని చాలా త్వరగా ఫినిష్ చేసుకోవచ్చు. ఈ కుక్వేర్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నార్మల్గా పర్చేస్ చేయడం కంటే కూడా నా కూపన్ కోడ్ సంధ్యాన్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా ప్రోడక్ట్ మీద 12% డిస్కౌంట్ని మీరు గెయిన్ చేయొచ్చు. ఫైన్ క్వాలిటీతో పాటు మన కిచెన్కి కూడా ఒక మంచి లుక్ని యాడ్ చేస్తుంది. ఈరోజు లంచ్లోకి కిడ్స్ ఫేవరెట్ పన్నీర్ కాజు మసాలా అండ్ రోటీ. సో క్విక్గా రెసిపీని షేర్ చేసేస్తాను. కిడ్స్ ఎవరైనా సరే ఇష్టంగా తినే రెసిపీ ఇది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, క్యాష్యూస్, దాంతోపాటు 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని అలాగే 1 స్మాల్ సైజ్ టొమాటోని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే మనకు ఆనియన్స్ అండ్ టమాటా సాఫ్ట్గా టర్న్ అవుతాయి. సో అప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అది చల్లారేలోపు ఇక్కడ పన్నీర్ని కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను తీసుకున్నది హ్యాట్సన్ పన్నీర్. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకు హోమ్ మేడ్ పన్నీర్ ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ క్యూబ్స్ మనకు పర్ఫెక్ట్ షేప్లో రావడానికి ఇలా బ్రాడ్ సైజ్ నైఫ్నైనా సరే, లేకపోతే థ్రెడ్ ఉంటుంది కదా, దాంతోనైనా కట్ చేసుకోవచ్చు. పాస్ట్ వీడియోస్ చూసినట్లయితే ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు పన్నీర్ పులావ్ చేశాను కదా, వాళ్ళు కూడా అదే మాట అన్నారు. పన్నీర్ చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్ చాలా బాగుందని. పన్నీర్ పులావ్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రమే పన్నీర్ని సపరేట్గా ఫ్రై చేసుకుంటాను. ఇలా కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు, అంటే మసాలా లాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ టైంలో అయితే నేను సపరేట్గా అయితే ఫ్రై చేసుకోను. యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకొని అలాగే కర్రీలో యాడ్ చేసుకుంటాను. కాజు మసాలా మనకు టేస్టీగా రావడానికి ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ, అలాగే టమాటాని వీలైనంత తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అందుకే ఒక స్మాల్ సైజ్ టమాటాని తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ టమాటాస్ అన్నీ కూడా మనకు ముందే ఫ్రై చేసుకున్నాం కనుక ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కారం అలాగే గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. కిడ్స్ కోసమని స్పైసెస్ని చాలా వరకు తగ్గించాను. మీ టేస్ట్కి తగ్గట్టు స్పైసెస్ని అంటే కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత సైడ్స్ని మనకు ఆయిల్ వదులుతూ ఉంటుంది కదా, అప్పుడు తగినంత వాటర్ వేసుకొని కొద్దిసేపు అది కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకొని కొద్దిసేపు, ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 5 to 7 minutes కుక్ అయితే సరిపోతుంది.
ఫైనల్గా కసూరి మేతితో గార్నిష్ చేసుకుంటే డెలీషియస్ కాజు మసాలా పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ ప్రిపరేషన్ అయిన తర్వాత ఇక అప్పటికప్పుడు లంచ్ టైంకి వేడివేడిగా రొటీన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బెంగళూరులో అట్ ప్రెజెంట్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అసలు ఎవ్రీడే రెయిన్ పడుతూ ఉంది. ఇలా వర్షం పడుతున్నప్పుడు కిడ్స్కి రొటీన్గా రైస్ అండ్ కర్రీ కాకుండా ఇలా కొంచెం స్పెషల్గా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రోటీ సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండడానికి ఇక్కడ గీ యాడ్ చేశాను. కావాలనుకుంటే కనుక బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టైం అరౌండ్ 1:30 అవుతుంది. ఇద్దరు పిల్లలకి లంచ్ చేయించేసి నేను కొద్దిసేపు రిలాక్స్ అయ్యి నా లంచ్ కూడా ఫినిష్ చేసుకున్నాను. రోటీ అండ్ పన్నీర్ కర్రీ పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ ఇందాక చెప్తూ ఉన్నాను కదా, బెంగళూరులో వర్షం ఎప్పుడు పడుతుందో అస్సలు గెస్ చేయలేము. ఇక టెర్రస్ మీద ఉన్న డ్రెస్సెస్ అని ఈరోజైతే బెడ్షీట్స్ ఒక 2 సార్లు వెళ్ళి తీసుకొచ్చాను. వేటికి అవి సెగ్రిగేట్ చేసేసి అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇక వీటిని వార్డ్రోబ్స్లో ఆర్గనైజ్ చేసేసుకోవాలి. స్లో లివింగ్ నా డే 1 రొటీన్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. గార్డెనింగ్ కానీ లేకపోతే నేను షేర్ చేసిన టిప్స్ చాలామందికి యూజ్ అవుతున్నాయి. సంధ్య, ఇలాంటి టిప్స్ ఇంకా షేర్ చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. వీడియోని లైక్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. మంచి కంటెంట్ వీడియోస్ని మీరు లైక్ చేయడం వలన అది ఇంకో 10 మందికి ఉపయోగపడడమే కాదు, నాకు కూడా ఒక మంచి మోరల్ సపోర్ట్ని ఇస్తుంది ఇంకా మంచి వీడియోస్ని మీకు ప్రజెంట్ చేయడానికి. నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో ఒకవేళ నచ్చిందని అనుకుంటే కనుక లైక్ చేయడం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమెంట్స్లో చాలామంది మన వ్యూయర్స్ అడుగుతూ ఉన్నారు, ఈ వాటర్ లిల్లీ గ్రోత్ అండ్ కేర్ గురించి షేర్ చేయండి, డీటెయిల్గా చెప్పండి అని. దీన్నైతే నేను సీడ్స్ నుంచి గ్రో చేయలేదు, డైరెక్ట్గా నర్సరీ నుంచి తీసుకొచ్చిందే. స్పెషల్ కేర్ అంటే ఇక దీంట్లో ఉన్న డ్రై ఫ్లవర్స్ కానీ లేకపోతే లీవ్స్ కానీ స్టెమ్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటినన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అండ్ డైరెక్ట్ సన్లైట్తో పాటు తగినంత వాటర్ కూడా ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి. ప్రజెంట్ వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి కదా, వాటర్ లిల్లీస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మనకు ఎవ్రీడే మార్నింగ్ సన్ రైజ్తో పాటు ఇవి విచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. అసలు వాటిని చూస్తూ ఉంటేనే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నాకు లోటస్ అంటే ఎంత ఇష్టమో ఇక స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ చూస్తున్నది వచ్చేసరికి ఈ పాట్లో నేను తులసి సీడ్స్ వస్తాయి కదా మనకు, ఈ చిన్న కుండీలో చల్లాను. ఎంత చక్కగా పెరుగుతుందో అసలు. ఈ అరేకా పామ్స్ని వచ్చేసరికి ఇంట్లో లివింగ్ రూమ్లో కానీ లేకపోతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెడుతూ ఉంటాను కదా, వర్షం కూడా పడుతుంది అలాగే డైరెక్ట్ సన్లైట్ కోసమని కొన్ని రోజులు ఇక్కడ పెట్టాను. ఇది వచ్చేసరికి ఫ్లవర్ ప్లాంట్. ఇది మనకు మోస్ట్లీ వింటర్స్లోనే వస్తాయి. సో ఆ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత దాదాపు 1.5 month వరకు కూడా అలాగే ఫ్రెష్గా ఉంటాయి. సో ఇప్పుడైతే ఇందులో బడ్స్ లేవు. సో ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తూ ఉందన్నమాట, లీవ్స్ అన్నీ కూడా. స్లో లివింగ్లో నేను తీసుకున్న మెయిన్ ప్రియారిటీ గార్డెనింగ్. నేచర్కి మనం ఎంత దగ్గరగా ఎంత ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ కిడ్స్కి కూడా మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్తో పాటు ఇలాంటి వాటిల్లో కూడా ఇన్వాల్వ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో చూస్తే పిల్లలు ఆడుకోవడం చాలా తక్కువైపోయింది. ఎప్పుడు వాళ్ళ చేతుల్లో మొబైల్స్ కానీ ఐపాడ్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఖచ్చితంగా ఉంటున్నాయి. వాటి నుంచి దూరంగా పిల్లల్లో మైండ్ఫుల్నెస్ని అండ్ ఆ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మొన్న మెంతుల్ని వేశాను కదా, ఆ స్ప్రౌట్స్ చిన్న చిన్నగా వచ్చిన వాటికి వాటర్ని స్ప్రే చేస్తూ ఉంది. చూస్తున్నారు కదా, ఇది డే 3 ప్రోగ్రెస్. చిన్న చిన్నగా మొలకలు వచ్చి దాంట్లో నుంచి గ్రీనరీ ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. ఆఫ్టర్నూన్ కిడ్స్ పడుకోవడం చాలా తక్కువ. సో ఆ టైంని ప్రొడక్టివ్గా ఇలా గార్డెనింగ్కి టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఒక 4 to 5 years మధ్య పిల్లల్లోనే వింటూ ఉన్నాము. ఎక్కువగా వాళ్ళు చెప్తున్నది ఒకవేళ నా మొబైల్ ఉంటే సరే, లేకపోతే బోర్ అన్నమాట చాలా ఎక్కువ వింటూ ఉంటాము. నేను నీహా కలిసి ఇద్దరం కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటన్నింటికి వాటరింగ్ చేశాము. ఇక్కడ హ్యాండ్ వాష్ చేయాల్సిన కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, వాటిని సోక్ చేసేసి వాష్ చేసుకున్నాను. లంచ్ అయ్యి కిచెన్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను.
కనిష్క స్కూల్లో జరిగిన కబుర్లన్నీ చెప్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది వింటూ ఉంటే. సాయంత్రం ఇంటి ముందు ఒక చిన్న ముగ్గుని కలగా జేగూరుతో అలంకరించుకున్నాను. చూపించు. వావ్ కనిష్క, స్మైలీ నెక్లెస్ ఇది. ఓకే, నైస్ నైస్ నాన్న. ఇంకా తయారు చేయాలా? నువ్వు తయారు చేయలేదా? నైస్. ఈవినింగ్ టైం అరౌండ్ 4 అవుతుంది. ఇక ఇడ్లీ బ్యాటర్ కోసమని, దీన్ని చెప్పాలంటే మల్టీపర్పస్ బ్యాటర్గా దోసకైనా పనియారంకైనా అన్నింటినీ ఈజీగా వేసుకోవచ్చు. రైస్ కొద్దిగా, దాంతోపాటు కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు ఇంకా మిల్లెట్స్ని అన్నింటినీ వేసి సోక్ చేసుకుంటూ ఉన్నాను. ఇక ఫైనల్గా కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఎలా అయితే పీస్ఫుల్గా హౌస్ని నీట్ అండ్ క్లీన్గా ఉంచుకుంటానో, సేమ్ ఈవినింగ్ టైమ్స్కి కూడా అలానే అరేంజ్ చేసుకుంటాను. ఈవినింగ్ అయితే బాగా వర్షం పడింది. చూస్తున్నారు కదా మొక్కలన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాను అనుకున్నప్పుడు ఇక ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత సాయంత్రం పూజ చేసుకుంటాను. ఇంట్లో తెల్లవారుజామున పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, సాయంత్రం దీపారాధన అంటే సంధ్యవేళన వెలిగించే దీపానికి కూడా అంతే ప్రశాంతత ఉంటుంది. చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పూజ గదిలో టైం స్పెండ్ చేస్తాను. అటు ఇటుగా సాయంత్రం 6 గంటలకంతా కూడా దీపారాధన అయిపోతుంది. ఇక ఆ తర్వాత మంచిగా ప్రశాంతంగా టీ ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉన్నాను. పూజ చేసుకున్న తర్వాత అలా గార్డెన్లోకి వచ్చాను. బాల్కనీలోకి రాగానే మహాలక్ష్మి తల్లి దర్శనం ఇచ్చింది. అసలు చూస్తుంటేనే ఎంత ఆనందంగా అనిపించిందో. మెయిన్గా మనం హ్యాపీగా ఉండడానికైనా లేకపోతే ప్రశాంతంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. పచ్చటి మొక్కల మధ్య ఉంటే కూడా వెలకట్టలేని ఆనందాన్ని మనం పొందొచ్చు. పూజ చేసుకున్న తర్వాత అటు ఇటు వెళ్తూ అసలు ఎన్నిసార్లు చూసుకుంటానో నాకే తెలియదు. పూజ అయిన తర్వాత అంటే దీపారాధన చేసుకున్న తర్వాత ఎక్కడలేని సంతోషం. ముఖం చూస్తున్నారు కదా ఎలా వెలిగిపోతుందో. అసలు ఏంటో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నేహా, కనిష్క ఇద్దరూ కలిసి తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తూ ఉన్నారు. పిల్లలకి ఇలాంటి వాటి వలన మన ట్రెడిషన్స్తో పాటు గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం కూడా డెవలప్ అవుతుంది. సాయంత్రం పూజ అయిన తర్వాత తులసికోట ముందు చక్కగా ఒక చిన్న కమలం ముగ్గును వేసి దీపాన్ని వెలిగించేసరికి ఎంత కలగా అనిపించిందో.
ఫ్యామిలీ కలిసినప్పుడు It's a family party. It's a family party. ఈవినింగ్ ఒక 1 అవర్ అయినా సరే అందరం కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాము. ఇక డిన్నర్ ప్రిపరేషన్కి ముందు నేను ఒక డిటాక్స్ వాటర్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. జస్ట్ హాట్ వాటర్ని ఇలా గ్లాస్ బాటిల్లోకి ఫిల్ చేసి దాంట్లో సోంఫ్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకున్నాను. అటు ఇటుగా నా బెడ్ టైం 1 అవర్ బిఫోర్ ముందు దీన్ని రెడీ చేసుకున్నాను. మంచిగా ఆ హాట్ వాటర్లో ఫెనల్ సీడ్స్ ఫ్లేవర్ మొత్తం కూడా ఇన్ఫ్యూజ్ అయ్యి మనకు రెడీ అవుతుంది. అరౌండ్ 8 to 8:30 డిన్నర్ని ఫినిష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఈ డిటాక్స్ వాటర్ని తీసుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదా, మనకు వాటర్ మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలా ఓన్లీ ఫెనల్ సీడ్సే కాదు, హ్యాపీగా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం డిటాక్స్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు చెప్పాలంటే డిటాక్స్ వాటర్తో చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ గ్లోయిగా అండ్ హెయిర్ కూడా చాలా మంచిది. ఈ వాటర్తో మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ సరిగ్గా ఉంటుందో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్కైనా ఇమ్యూనిటీ బూస్టింగ్కైనా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. డీటాక్స్ వాటర్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్. హ్యాపీగా మన డేని ఒక పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేయొచ్చు ఈ వాటర్ తీసుకొని. ఒకవేళ ఆ టైంలో తీసుకోవడం కుదరదని అనుకుంటే కనుక ఇలా మనం మీల్ తర్వాత, డిన్నర్ తర్వాత అయినా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను ఇక్కడ తీసుకుంటున్న డీటాక్స్ వాటర్ 500 to 600 ml ఉంటుంది. వన్స్ మా డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక పాజిటివ్ అండ్ మోటివేషనల్గా స్టార్ట్ చేయడానికి రెడీగా పెట్టేసుకుంటాను. మార్నింగ్ నా డే ఎంత పీస్ఫుల్గా అండ్ పాజిటివ్గా స్టార్ట్ చేయాలనుకుంటానో నా డేని కూడా అలానే ఎండ్ చేయాలనుకుంటాను ఒక మంచి పాజిటివ్ థాట్తో. ఈ రెయినీ డేస్లో ఎస్పెషల్లీ నా బెడ్రూమ్ని ఒక కోజీ అండ్ వార్మ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. చూసారు కదా, ఇది వాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.